ఈ గుడ్లేంటి గంటలేంటి ముంబైకి వెళ్ళాల్సిన పట్టానికి జయ గురుమా ఆకలి బాబు అది सब लोग ठीक है मन गुరించి नींद पड़िंदा पड़लेदा అయితే నువ్వు చదువుకో వీడేంటి ఇక్కడ ఉన్నాడు क्या चाहिए क्या है अंदर सब कुछ है सब में एक ला ठीक है अरे भाई सब में 2 ला दो हाँ सब में 3 और एक बड़ा पेप्सी हाँ बड़ा पेप्सी बस है ठीक है भाई 5 ला पूरा होटल लेके आता हूँ और एक बार पूरा क्या और एक बार नहीं है पूरा खलास कर दिया चलो पैसा दो क्या पैसा है हाँ क्या पैसा खाने का पैसा पैसा देना क्या भाई कौन देता है अरे पैसा आता है अरे देख रहे खा के पैसा नहीं दे रहा अरे पैसा आता है अरे ले लो चेड़ो जीप में జీప్ లెక్కమంటాడేంటి వీడు ఎర్ర బాబు వీళ్ళు चलो నీ చెవులు కోసేస్తా ఇట్లు కూడా పీకేస్తా అంతుందా అప్పుడు నువ్వే తీసుకో అయోధ్యలో రామ మందిరం కడుతున్నారే నువ్వు ఇక్కడున్నావేంటి చక్కలు పడతారే
कौन है तुम मेरा गाड़ी तक क्यों लेके आया? मैं जंगल में मंगल हूँ। मंगल में जंगल शोले में गब्बर सिंह एरिया का ए साला मक्खला सक्खला का साहब आप मेरा गाड़ी इधर क्यों लेके आया? तुम्हारा गाड़ी मैं नहीं लाया, ये गाड़ी मुझे लाया. వీడేమండి బాబు పెద్ద కటింగ్ ఎత్తున్నాడు డబల్ సెక్షన్ ఎక్కడి నుంచి చూడబడ్డాడు ఆకాశం నుంచి. ఆకాశంలో నుంచా ఏలూరు. మీది ఏలూరా నాది నెల్లూరు ఇంతకి तुम कौन हो कहां से आया क्या करने के लिए आया? చెప్తే కంగారు పడవు కదా. నేనా బోల్ तुम कौन अब ద్వారకా నగరం అంతా మీ మోటార్ రిక్షాల వల్ల పొల్యూట్ అయిపోతుందని వాటి లైసెన్స్లన్నీ క్యాన్సిల్ చేయడానికి యాంటీ పొల్యూషన్ బ్యూరో అని కమిటీ వేశారు. అయితే ఆ కమిటీకి నేను ఇన్స్పెక్టర్. కార్డుందా? కార్డమ్మా బాబాయ్ కార్డు. ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కి మీ మోటార్ రిక్షాల వల్లే ద్వారకా అంతా పొల్యూట్ అయిపోతుంది, దాని వల్ల చాలా మంది చచ్చిపోతారని చెప్పారు అనుకో. ఏంటి 2 days లో మీ లైసెన్స్ అన్ని క్యాన్సిల్ అయిపోతాయి. దో దిన్ మే పూరా ఖతం. ఇదిగో In my village, 5 sisters, no marriage, నేనే మేనేజ్, 1 గ్రాండ్ మదర్, ద్వారకా, ఆటో, అదే ఫుడ్. నిన్ను చూస్తే జాలేస్తుంది, పైగా తెలుగుడివి, నీకేదో చేయాలనిపిస్తుంది. ఈ గండం గట్టెక్కించి నాకు కూడా సాయం చేయండి బాబు. చెయ్యాలి, కానీ అక్కడే ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. నిన్న ఎయిర్పోర్ట్ లో నా బ్యాగ్ మిస్, అందులో నా చెక్ బుక్, క్యాష్, ఆంధ్ర బ్యాంక్ కార్డు, ఎవ్రీథింగ్ ఇస్ మిస్సింగ్. ఇప్పుడు నేను ఢిల్లీ వెళ్ళి మీ తరఫున మాట్లాడాలంటే ఎలా? వెళ్ళకపోతే ఈ లోపలే మీ లైసెన్స్ అన్ని వాళ్ళే క్యాన్సిల్ చేస్తారు. అందుకే ఢిల్లీ వెళ్ళాలంటే అది తోడా తోడా ఓ ఏ తోడా ఇలా అంటారు. క్యాషా బాబు ఎంత కావాలి? ఎంత ఉంది? ఒక నిమిషం ఇదిగోండి, అర్జెంట్ గా ఢిల్లీ వెళ్ళి ఆ రిపోర్ట్ క్యాన్సిల్ చేయండి. అంతటి వల్లే వచ్చింది. ఊర్లో ఎత్తుకెళ్ళిపోయి సుడిగాలి చూసావు, మనుషులు ఎత్తుకెళ్ళిపోయి సుడిగాలి చూసావు, చెట్లు ఎత్తుకెళ్ళిపోయి సుడిగాలి చూసావు, ఇలా డబ్బులు ఎత్తుకెళ్ళిపోయి సుడిగాలి ఇదే చూడటం. నా డబ్బులన్నీ నెట్టిపోయినాయి. ఏ కృష్ణ, నా డబ్బులన్నీ కొట్టేసా కాబట్టి లోపల ఉన్న ఇప్పుడు వజ్రాలు తీసేవా బాబు, లైఫ్ లో సెటిల్ అయిపోతా. వజ్రాలేంటి నీకు తెలియదు కదా, ఈ సముద్రంలో కృష్ణుడు ద్వారకా నగర్ ఉంది, అక్కడ వజ్రాలు, వైడ్యూరాలు, ముత్యాలు, సమంతకమణి కూడా ఉందా బాబు? సమంతకమణి? ఆ సమంతకమణి రోజుకి 100 కిలోల బంగారం వస్తుంది. దాన్ని ఎలాగైనా సరే కొట్టేసి బంగారు మోటార్ సైకిల్ చేసుకొని ప్రపంచం అంతా తిరిగేయాలని ఆశ. అందుకే రోజు గుంటల్లో, చెరువుల్లో ఈత ప్రాక్టీస్ చేస్తాను. చేతులు అప్పుడు వచ్చింది, కాళ్ళు అప్పుడు రాలే. అది గాడి వచ్చింది. చూసి కంగారు పడ్డావా? అది సముద్రం పెద్దమ్మ. సముద్రం పెద్దమ్మ అదేంటి? చంద్రుడి మీద పేదరాశి పెద్దమ్మ ఉంటుంది కదా, అలాగే సముద్రంలో కూడా మంచి రాశి పెద్దమ్మ ఉంది. పెద్దమ్మ చెడ్డోళ్ళని సుడుల్లో ముంచేస్తుంది, మంచోళ్ళనైతే తన చేతులతో ఒడ్డుకు చేరుస్తుంది. ఏంటి పెద్దమ్మ ఇది, ఎందుకు ఇలా చేసావు? మంచోళ్ళని ఇలా కంగారు పెట్టచ్చా? ఇంకెప్పుడు ఇలా కంగారు పెట్టకే మనోళ్ళని. ఏమనుకు, నన్ను కంగారు పెట్టలేదులే, ఒడ్డుకే చేర్చింది మీ పెద్దమ్మ. అలా అనకపోతే మన మాట వినదు పెద్దమ్మ. నువ్వు చెప్పేదంతా నిజమే. నువ్వు నమ్మితే నిజం, నమ్మకపోతే అబద్ధం. ఇంతకీ నువ్వెవరు? నేనా? నేను ఇక్కడే ఉంటాను. అవును, నువ్వు ఒకదాన్ని తిరుగుతున్నావు, నీకు భయం ఏదా? నాకేం భయం లేదు. నాతో సముద్రం పెద్దమ్ముంది, తాబేలు తాతయ్య ఉన్నాడు, రొయ్య మీసాల మావయ్య ఉన్నాడు, ఇంకా పిత్త పెరిగిల శిశింద్రియులు ఎన్నో ఉన్నాయి. ఇది మామూలు నేల కాదు,
శ్రీకృష్ణుడు నడిచిన నేల. ఓ ఢిల్లీ, అయ్యో ఈ సముద్రం ఒడ్డున వచ్చి సెటిల్ అయిపోయాయి బాబు. ఇది ప్రొటెక్టెడ్ ఏరియా. ఇక్కడికి వస్తే పోలీసులు బొక్కలు వేస్తారు. నా మోటార్ రిక్షా కాదు, నన్ను కూడా లేకుండా చేసేలా ఉన్నావు. ఇదిగో నా బుద్ధి గడి తిరిగి చెప్పాను. ఈ సముద్రంలో వజ్రాలు వంకాయలు ఉంటాయి అన్నా. ये समुद्र में कुछ भी नहीं है. ये रांड है, रप्पल है, बड़े बड़े कप्पल है. ఆపరా, దీని గురించి అంతా ఆ పాప చెప్పింది. పాప ఏ పాపా? పాప ఇక్కడే ఉందిరా. ఇప్పుడే నాతో మాట్లాడుతా. గుజరాత్ పోలీసు పాపా, వస్తేనే ఇక్కడ పాపా. చూశారంటే అండర్గ్రౌండ్ లో వేస్తారు. నేస్తం, హే రా 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 రా, నీ గురించే నేను ఆలోచిస్తున్నాను. అసలు నేను ఎక్కడున్నాను నీకెట్టా తెలుసు? మన మనసుకి నచ్చిన వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి మనం వెతుక్కుంటూ వెళ్తాం, వెతుక్కుంటూ వస్తాం. నీ వయసుకి మాటకి సంబంధమే ఉండదు. మ్మ్. పెద్ద ఆరిందలా మాట్లాడతావు. అవును, నేను చిన్నప్పుడే చాలా పెద్దదాన్ని అయిపోయాను. నీ పేరేంటి? మా అమ్మ నాన్న నాకు పేరేం పెట్టలేదుగా. మరి నేనేమని పిలవాలి? నేనెలా కనిపిస్తున్నాను? పాపలా? అయితే పాప అని పిలు. ఆ? మ్మ్. నా చెవిలో నీకు ఆకలి అని వినిపించింది. ఈ వంటలన్నీ వండి తీసుకొచ్చాను. రా రా రా, వచ్చి కూర్చొని తిను. అమ్మో ఆకలి, మర్చిపోయా. పద. తిను. బాగా లాగించేస్తాను. ఓకే, అదిరింది. నీకు నచ్చేలా చేసి తీసుకొచ్చాను నేస్తం. ఆహా. అందుకే నేను మా అమ్మే దగ్గరుండి అన్నం పెడుతున్నట్టు అనిపిస్తుంది. అరే, నీ నుదుటి మీద పుట్టుమచ్చి బాగుందే. ఇది పుట్టుమచ్చ కాదు, మా అమ్మ తన కాటుకతో పెట్టిన దిష్టి చుక్క. ఆహా, అంటే ఈ వంటంతా మీ అమ్మ చేసిందా? మీ నాన్న ఏం చేస్తుంటాడు? నాన్న, మా నాన్న. ముందు నువ్వు త్వరగా తిను నేస్తం. మనం వెళ్ళి అలా అలా తిరిగొద్దాం. చక్కగా ఆడుకుందాం. ఓకే.